హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు కోటేశ్వరి అండి. కోటేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను జీడిమెట్ల. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి తెలుసుకుందాం. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. సెప్టెంబర్ 27. సెప్టెంబర్ 27 సోమవారం రాత్రి 7:40 7:30 నుంచి 8 లోపల అమ్మ. సంవత్సరం చెప్పండి. 93. సెప్టెంబర్ 27 93. రాత్రి ఎన్ని గంటలకు అన్నారు? 7:40 7:30 నుంచి 8 లోపల. 7:30 నుంచి 8 లోపల. ఏ ఊర్లో పుట్టాడు బాబు? రాజమండ్రిలో పుట్టాడు. రాజమండ్రి. బాబు గురించి ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబుకి సంబంధాలు ఏదన్నా అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది కానీ ముందుకు రావట్లేదని. సరేనమ్మా, మీ బాబు పేరేంటన్నారు? నాగసాయి. సరే, మరి బాబు గురించిన విశేషాలని గురువుగారు చెప్తారు, వినండి, మాట్లాడండి గురువుగారితో. అలాగే అమ్మా, మీ అబ్బాయి మేషలగ్నము, ధనిష్ట 4వ పాదము, కుంభరాశి అమ్మా. మరి మీ అబ్బాయికి ప్రస్తుతం ఏలినట్సని నడుస్తుంది. గోచారపరంగా జన్మరాశులు శని సంచరిస్తున్నాడు. దీనివల్ల ఏ పనులు అనుకున్నంతగా స్థాయిలో మనకి జరగవు. అన్ని పనులు కొంచెం ఆటంకం ఉంటాయి. అయితే మీరు ఏం చేస్తారంటే, మీరు రాజమండ్రి అన్నారు కాబట్టి మీ అబ్బాయిని ఒకసారి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి అక్కడ పంపించండి. మందపల్లిలో శివుడికి శనీశ్వర స్వరూపంగా చేస్తారు కాబట్టి ఆయనకి తైలాభిషేకం చేస్తారు. మీ అబ్బాయి చేత అక్కడ ఆ గుడిలో అభిషేకం చేయించుకుంటే ఈ శని పరంగా సంక్రమించే దోషాల నుంచి బయటపడతాయి. ఎందుకంటే మీ అబ్బాయి లగ్నానికి లైఫ్ టైం అంటే జీవిత పర్యంతం శని వల్ల ఒడిదొడుకులు ఎప్పుడు ఉంటాయమ్మా. ఎందుకంటే ఆయన లగ్నానికి కర్మాధిపతి లాభాధిపతి కూడా శని అయ్యాడు కాబట్టి ఏదైనా పని జరగాలంటే చాలా ఆటంకాలు, ప్రతి మనిషికి సంజాయిషి ఇచ్చుకోవడం లేదా అందరినీ పర్మిషన్ తీసుకునే పరిస్థితి వస్తుందమ్మా. అందుకని మీ అబ్బాయికి జాతకరీత్యా ఆ మందపల్లి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే ఇంకా ఫ్యూచర్లో మీ అబ్బాయికి మంచి జరుగుతుంది. అండ్ రేపు 2025 ఫిబ్రవరి మార్చి తర్వాత జన్మరాశిని వదిలేసి మీనరాశిలోకి వెళ్తాడు. అప్పుడు ఖచ్చితంగా మీ అబ్బాయికి వివాహము సాఫల్యం అయ్యే ఛాన్స్ ఉందమ్మా. అంటే ఇంకా అభిషేకం అది శనేశ్వరుడు పూజ చేయించిన తర్వాత బాగుంటదండి. చాలా బాగుంటదమ్మా, 100 రెట్లు బాగుంటది. సరే అమ్మా. ఓకే గురుగారు, చెప్పండి. అమ్మా, ఇప్పుడు ప్రజెంట్ గురువు యొక్క చూపు ద్వితీయ దృష్టితో మిథునాన్ని చూస్తున్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకు ఒకటే నేను ఇచ్చే సలహా సూచన, ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఏ అంశం గురించి అయినా సరే, అది మంచిదా చెడ్డదా పక్కన పెట్టండి. ఏ అంశం అయినా సరే, అది కుటుంబ పరంగా కావచ్చు లేదా ఏ వ్యక్తితో మనం మాట్లాడడానికి వెళ్తున్నాం, సిట్టింగ్ వెళ్తున్నాము, ఏదైనా కానీ మాట్లాడే ముందు గురువు యొక్క దృష్టి ద్వితీయ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఇష్టదైవాన్ని తలుచుకుని లేదా కులదైవాన్ని తలుచుకుని మాట్లాడడం వల్ల అతని యొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ లెవెల్స్ చాలా డ్రాస్టిక్గా మారుతాయి, అంటే అద్భుతంగా మారుతాయి. అవతల వాడు కూడా ఎనని వాడు కూడా ఈ మన మాట తీరుకి కన్విన్స్ అయ్యి మనకి సపోర్ట్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే పొరపాటును కూడా దైవదోషం చేయకూడదు, గురువుల్ని తిట్టుకోకూడదు, మనకి దారి చూపించే వాళ్ళని అస్సలు ఏమీ అనకూడదు. ఎందుకంటే మనకు దారి చూపించే వాళ్ళని